దేశంలో రోజురోజుకు పోషకాహార లోపం పెరుగుతోంది. ఇప్పటికే చిన్నారుల్లో ఈ లోపం కనిపిస్తోందని ఎన్నో సర్వేల్లో తేలింది. యువత న్యూట్రిషన్ లోపం బారిన పడుతున్నారని ఓ నివేదిక తెలిపింది. చిన్న వయసులో మోకాళ్లు, వెన్నుముక సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు డాక్టర్స్. దేశంలో 81% మంది యువత పోషకాహార లోపంతో బాధపడుతున్నారని న్యూట్రిషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుప్రదీస్, నేషనల్ న్యూట్రిషన్ ఏక్ సంయుక్తంగా చేసిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఈ సర్వేలో 20 మిలియన్ల మంది ప్రజలు పాల్గొన్నారు. 25 నుంచి 45 ఏళ్ల వయసు గల యువత నుంచి అభిప్రాయాలు సేకరించారు. 69% మంది భారతీయులకు అవసరమైన సూక్ష్మ పోషకాలు, మల్టీవిటమిన్లు అందుబాటులో లేవని తెలిపారు. మెట్రోపాలిటన్ నగరాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు బిజీ లైఫ్ కావడంతో ఈ సమస్య ఏర్పడిందని తెలిపారు యువత. ఈ లోపాన్ని తగ్గించేందుకు సరైన సమయానికి అన్ని రకాల పోషకాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఎక్కువ వాటర్ తాగడం, బయట ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడము, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ ప్రిఫర్ చేయడము, ఎవ్రీడే ఒక ఫ్రూట్ ఖచ్చితంగా తీసుకోవడము, అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం ఎండలో అంటే మార్నింగ్ వాక్ కానీ ఈవినింగ్ వాక్ కానీ చేయడము, అండ్ ఆడుకునే పిల్లలు అయితే కనుక బయట ఆడుకుంటారు కాబట్టి అది. అండ్ ఇంకొకటి, మీరు బాక్సులు కూడా ప్రాసెస్ ఫుడ్ పెట్టొద్దండి. మీరు వాళ్ళు ఫ్రూట్స్ తినట్లేదు అండ్ షార్ట్ ఇంటర్వెల్కి అలా అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే డ్రై ఫ్రూట్స్ పెట్టండి, నానబెట్టి డ్రై ఫ్రూట్స్ వేసేసేయండి. బయట కొనే అమౌంట్ మనం ఇంట్లో ప్రిఫర్ చేసే అమౌంటే తక్కువ అవుతుంది, సో ఎక్కువ మందికి వస్తుంది. సో ఇది మనం దృష్టిలో పెట్టుకొని మనం ఇంట్లో చేసే ఫుడ్ని మనం ప్రిఫర్ చేస్తే మన న్యూట్రిషియస్ ప్రాబ్లమ్స్ ఉండవు. ప్రతిరోజు శరీరానికి కావలసిన మల్టీవిటమిన్లు తీసుకోవడం ద్వారా 70% వరకు అవసరమైన పోషకాలను అందించవచ్చు. రోజువారీ సప్లిమెంట్లతో కలిపి తీసుకోవాలంటున్నారు నిపుణులు. పోషకాహార లోపంతో చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలకు యువత గురవుతున్నారని తెలిపారు. ప్రతి 10 మందిలో 4కి మోకాళ్ల నొప్పులు, వెన్నుముక సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్ సుజాత. ముఖ్యంగా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉండటం వల్ల, ముఖ్యంగా ఐరన్, కాల్షియం, జింక్, తర్వాత ఈ వీటి డెఫిషియన్సీస్ వల్ల చాలా చిన్న ఏజ్లోనే వాళ్ళలో చాలా హార్మోన్ ప్రాబ్లమ్స్ కానీ, అనేక రకాలైన క్యాన్సర్స్, లేకపోతే ఒబిసిటీ, కొలెస్ట్రాల్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చిన్న ఏజ్లో రావడానికి ముఖ్య కారణం వారు తినే ఆహారంలో పోషకాహార లోపాలు ఉండటం అన్నమాట. దీనివల్ల వాళ్ళ వైటమిన్ డెఫిషియన్సీ, వైటమిన్స్, మినరల్ అబ్జార్ప్షన్ కూడా సరిగ్గా లేకపోవటం వల్ల ఎనీమియాతో బాధపడటం మనం చూస్తాం, ముఖ్యంగా గర్ల్స్లో. అండ్ మగపిల్లల్లో చాలా వరకు కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం, ఒబిసిటీ ఉండటం, లేకపోతే వాళ్ళలో ఎన్నో రకాలైన కాల్షియం ఇలాంటివి వైటమిన్ డెఫిషియన్సీస్ ఉండటం చూస్తున్నాం. ఫ్రెష్ ఫ్రూట్స్, జ్యూసెస్ లాంటివి తీసుకుంటూ ఎక్కువగా ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ లైక్ ఎగ్, చికెన్, ఏదైనా ఇంట్లో తయారు చేసింది అండ్ హెల్తీ ఫుడ్ తీసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్. ఇలాంటి ఆహారం తీసుకుంటే కనుక ఈ యంగ్స్టర్స్లో చాలా వరకు ఈ వైటమిన్ డెఫిషియన్సీస్ లేకుండా ఉండడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. సమయానికి సరైన ఆహారం తీసుకోకుండా బయట ఫుడ్ ఎక్కువగా తీసుకోవడంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీంతో ఇన్ఫెక్షన్ బారిన పడినప్పుడు రోగనిరోధక శక్తి లేకుండా పోతుందంటున్నారు. ప్రతిరోజు వ్యాయామం చేస్తే మరింత ఆరోగ్యంగా ఉండవచ్చని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.